మొదటి ఆరాధన అంతా కూడా దీవెనకరంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించారు. తిరిగి రెండవ ఆరాధన ఇంతవరకు కూడా తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ప్రభు నడిపించారు. ఈ రెండవ ఆరాధనలో దేవుని మందిరంలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి నేను దేవుని సేవకునిగా ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియచేస్తా ఉన్నాను. మందిరంలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించును గాక. లైవ్లో ఆరాధనలో పాల్గొందినటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు దీవించును గాక. ఉదయకాలం ఆరాధనలో ఓ చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు సంఘానికి అందించారు. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటలో మరలా మీరు ప్రవేశించండి, రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను అని. ఈ జూలై మాసంలో నిశ్చయముగా దేవుడు మన వ్యక్తిగత కుటుంబ జీవన విధానములో, మన పనులలో కానివ్వండి, మన వ్యాపారాల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, మనం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటిలో కూడా రెండంతలుగా దేవుడు మనకు మేలు చేస్తారు. మనం విశ్వసించి దేవుని పైన ఆధారపడగలిగితే ఆయన మనకు మేలు చేసే దేవుడు. మన కన్నులతో మనం కీడు అనేది చూడకుండా ఉందుముగాక, మన కన్నులకు కీడు దూరమవునుగాక. దేవుని వాక్యంలో దావీదు భక్తుడు తన జీవితంలో ప్రభు చేసిన మేలులు తలంచుకుంటూ 103వ కీర్తనలో అంటాడు, ఏమంటాడంటే తన ప్రాణంతో చెప్తా ఉంటాడు, కరుణా కటాక్షములను ఆయన నీకు కిరీటముగా ఉంచుచున్నాడు, మేలుతో ఆయన నిన్ను తృప్తిపరచుచున్నాడు. ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. దేని చేత అంటే మేలు చేత. ఈ మాసంలో నిశ్చయముగా మనం మేలును అనుభవించుదుముగాక, మేలును మనము చూచుదుముగాక, మన కుటుంబాలలో మేలు కనబడునుగాక. చూడండి, మరొక వాక్య భాగాన్ని మనం ఈ రెండవ ఆరాధనలో ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచన భాగం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచన భాగం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మకయున్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దైవజనుడు చెప్తున్న మాట కాదు ఇది, పాస్టర్ గారు చెప్తున్న మాట కాదండి, ఓ ప్రవక్త చెప్తున్న మాట కాదు ఇది. ఎవరి మాట ఇది? సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్ ఇది, దేవుని మాట. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి తన హృదయంలో ఉన్నదానిని తన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. తన సేవకుని నిలబెట్టి తన సేవకుని ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? రాబోవు కాలమునందు నీ ముందున్న రోజులు, నీ ముందున్న వారాలు, నీ ముందున్న మాసాలు, నీ ముందున్న దినాలలో నీ జీవితంలో నువ్వు ఏమి అనుభవించబోతున్నావంటే మేలు అనుభవించబోతున్నావు.
రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. నీకు మేలు కలుగుతుంది. నమ్మితే స్తోత్రం చెప్పండి. నాతో పాటు ఈ మాట చెప్పండి. రాబోవు కాలమునందు నాకు మేలు కలుగుతుంది. ముమ్మారు చెప్దాం. రాబోవు కాలమునందు నాకు మేలు కలుగుతుంది. రాబోవు కాలమునందు నాకు మేలు కలుగుతుంది. గట్టిగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమందికి కావాలి మేలు? దేవునికి స్తోత్ర. ఇది నా మాట కాదండి, తన ప్రజలకు దేవుడు చెప్తున్న మాట. ఇది యెహోవా వాక్కు. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు. ఆయన ఉన్నాడు. ప్రార్థిస్తే నేను ఉన్నానని పలికేవాడు ఆయన. మన ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చేవాడు, ప్రత్యుత్తరం ఇచ్చేవాడు ఆయన. మన ప్రార్థనలకు చెవియొగ్గి ఆలకించేవాడు ఆయన. మన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. ఉన్నవాడు అనువాడు ఆయన. యెహోవా వాక్కు ఇది. యెహోవా వాక్కు. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును, నీకు మేలగునని నమ్మిక ఉన్నది. నమ్మిక ఉన్నది. ఏమంటున్నాడో తెలుసా? అక్కడ 17వ వచనంలో, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఒకవేళ నీ పిల్లలు చెదిరిపోయారా, నీకు దూరం అయ్యారా, అన్యుల దేశంలో వారు ఉన్నారా, శత్రువు చేతికి అప్పగించబడ్డారా, వారు ఎక్కడున్నా వారు తిరిగి మరలా స్వదేశానికి నీ దగ్గరకు వారు వస్తారు. వారిని నేను నడిపిస్తాను. వారిని నేను నడిపిస్తాను. నీ జీవితంలో ఉన్న సమాధానం, సంతోషం, సౌభాగ్యం ఒకవేళ నిన్ను విడిచి చెదిరిపోయినాయా, వాటిని మరలా తిరిగి నీ చెంతకు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. గతంలో నీకు ఏది దూరం అయ్యిందో, నీది అనుకున్నది నీకు ఏది దూరం అయ్యిందో, దానిని మరలా దేవుడు నీ దగ్గరికి తీసుకొని రాబోతున్నాడు. ఇది దేవుడు రాబోతున్న కాలంలో నీ జీవితంలో ప్రభు నీకు చేయబోతున్న మేలు. నీకు దూరమైనది లేదా నీ చేజారింది నీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చి మరలా నీ చేతిలో ఆయన పెడతాడు. నీ చేతిలో పెడతాడు ఆయన. చాలామంది బాధపడుతుంటారు. చేతికి అందొచ్చినట్టే వచ్చి చేజారిపోయిందండి, నాది అనుకున్నాను కానీ దూరం అయిపోయింది. అయితే ఆ దూరం అయిపోయిన దాన్ని, నీ చేజారిపోయిన దానిని రాబో కాలంలో, రానున్నటువంటి దినాలలో దానిని దేవుడు మరలా నీకు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవునికి ఒకసారి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? 16వ వచనం కూడా మనం చదువుదాం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడువక ఓరకునము, కన్నీళ్లు విడుచుట మానుము. అంటే చేయి జారిపోయిన దానిని బట్టి, నీకు దూరం అయిపోయిన దానిని బట్టి ఒకవేళ నువ్వు ఏడుస్తూ కూర్చున్నావేమో, కన్నీళ్లు విడుస్తున్నావేమో, కన్నీళ్ళే నీకు అన్నపానంగా ఉన్నాయేమో, కన్నీళ్ళ మధ్యన నీ దినాలు గడుస్తూ ఉన్నాయా, నిట్టూర్పుల మధ్యన నీ దినాలు గడుస్తూ ఉన్నాయా, దేవుడే ఆజ్ఞగా నీకు చెప్తా ఉన్నాడు, ఇంక ఏడవ మాకు, ఓరకునుము, కన్నీళ్ళు విడుచుట మాను, కన్నీళ్ళు విడుచుట మాను. నువ్వు కన్నీరు విడిచే దినాలు ఇక ముగింపు దేవుడు చెప్పబోతా ఉన్నాడండి. కన్నీళ్ళు విడిచే దినాలిక దేవుడు వాటికి ఒక ముగింపు పలకబోతా ఉన్నాడు. వాటికి ఒక పులి స్టాప్ దేవుడు పెడతా ఉన్నాడు.
దేవునికి స్తోత్ర. ఏమంటున్నాడు? నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చెదరు. ఇందాకేమన్నాడు? నీ పిల్లలు తిరిగి వస్తారన్నాడు. నీ పిల్లలు తిరిగి వస్తారు. ఇక్కడేమంటున్నాడు? జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వస్తారు. నీ క్రియ సఫలమవుతుంది. నువ్వు తలపెట్టిన పని, ప్రయత్నం, నువ్వు తలపెట్టిన కార్యం, నువ్వు ఆశపడుతున్న ఆశ ఏదైతే ఉందో, నీ హృదయ వాంఛ ఏదైతే ఉందో, దానిని దేవుడు సఫలము చేయబోతా ఉన్నాడు. నీ కోరిక అంటే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నీ కోరిక అంటే పిచ్చి పిచ్చి కోరికలు కోరుకొని వాటిని సఫలపరుస్తాడు దేవుడు అనుకుంటే అది భ్రమ. నీ కోరిక ఏదై ఉండాలి? అది నీకు, నీ భవిష్యత్తుకి, నీ కుటుంబానికి, నీతో ఉన్న వారికి అది మేలును కలిగించేదిగా ఉండాలి, క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి. నీ పిల్లల భవిష్యత్తు క్షేమాన్ని కోరుకో. నా పిల్లలు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగాలు స్థిరపడాలి, వారికి మంచి భవిష్యత్తు దేవుడు ఇవ్వాలని అటువంటి కోరికలు కోరుకో. వాటిని దేవుడు సఫలపరుస్తాడు. ఒక ఉద్యోగం కొరకు నువ్వు కష్టపడుతున్నావా? వ్యాపారంలో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళాలని ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబం ఆధ్యాత్మికంగా దేవుని కృపలో ఎదగాలని, సౌఖ్యంగా సౌభాగ్యాన్ని నీ కుటుంబం అనుభవించాలని దేవునిలో ఆ దిశగా ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నావా? వాటిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే సఫలము చేయబోతున్నాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా? హల్లెలూయా. నీ క్రియ నీ పనిని దేవుడు దీవించబోతున్నాడు. నీ కష్టాన్ని దేవుడు దీవించబోతా ఉన్నాడు. ఎఫ్రాయిమును గూర్చి దేవుడు ఉద్దేశించిన మాటలు దేవుడు పలుకుతా ఉన్నాడు. ఎఫ్రాయిమును మనం అక్కడ ఆలోచన చేస్తే, జాగ్రత్తగా మనం గమనిస్తే 20వ వచనంలో అంటాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఎవరంట చెప్పండి? ఎఫ్రాయిం ఎవరు? నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడుగా ఉన్నాడు, దేవునికి ముద్దు బిడ్డగా ఉన్నాడండి. ఈ రోజున మనం ఎవరికి ఇష్టంగా ఉన్నాం? మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూర్చి తండ్రి అయిన దేవుడు ఏమని పలికాడు తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు ప్రభువును గురించి ఆ మాట తండ్రి పలికాడంటే, తండ్రి చిత్తాన్ని ప్రభువారు నెరవేర్చాడు. నీతి యావత్తు ఇలాగూ జరగవలనని తండ్రి ఉద్దేశించాడు. కాబట్టి ఇప్పటికి కానిమ్మని బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గర ప్రభు తను తగ్గించుకొని బాప్తిజాన్ని పొంది యోర్దాను నదిలో నుండి ఆయన ఒడ్డునకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడింది. ఈ స్వరము ఆకాశము నుండి వినబడింది. దేవుని నీతి ఒకటి ఉంది, దేవుని నియమం ఒకటి ఉంది. ఆ నీతిలోనికి మనం రావాలి. అప్పుడే మనం దేవునికి ఇష్టమైన కుమారులంగా, కుమార్తెలంగా మనం మారుతాం. ఏంటి దేవుని నియమం? దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఏంటంటే మనం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందటం దేవుని నీతి. మన జీవిత కాలంలో ఒకవేళ మన జీవిత దినాలన్నీ 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మనం దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి సేవించి
పరిచర్లో పాలుంది, మనం కానుక అర్పించి ప్రభువును ఘనపరుస్తున్న ఇవన్నీ కూడా మొదట మనం ఏం చేసి చేయాలి అంటే దేవుని నీతిలోనికి వచ్చి మనం చేయాలి. ఇప్పుడు మీకు అర్థమవటం కోసం చెప్తున్నానండి. సంవత్సరం అంతా ఇంటి దగ్గర ఉండి నేను చదువుకొని ఎగ్జామ్ టైంలో వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వగలనా? 7th క్లాస్ స్టూడెంట్స్ కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్గా వారు స్కూల్కి వెళ్ళాలి, అక్కడ అటెండెన్స్ ఉండాలి, స్కూలు ఆ రిజిస్టర్లో వారి పేరు నమోదు చేయబడాలి. అప్పుడు వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసి పాస్ అయితే వాళ్ళు పాస్ అయినట్టుగా అధికారపూర్వకంగా వారికి సర్టిఫికెట్ ఇస్తారు. ప్రతిదానికి ఒక నియమం, ఒక విధి ఉంటుంది. దాన్ని మనకు మాదిరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు ఆయన చేసి చూపెట్టాడు. యోర్దాను నదిలోనికి బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు బాప్తిజం ఇచ్చు యోహాను ప్రభువుని నివారింప చూశాడంట. అలాగ చూశాడు, మాట్లాడలా. అంటే ఆ చూపులో అర్థం ఏంటంటే, ప్రభు నేను నీ దగ్గర బాప్తిజం పొందాలయ్యా, నీవు నా దగ్గర బాప్తిజం తీసుకోవడానికి రావటం ఏంటి అన్నట్లుగా చూశాడంట. అప్పుడు ప్రభు వారు అన్నారు, ఇప్పటికీ కానీ నీతి యావత్తు ఇలాగూ జరగాలి. ఇది తండ్రి పెట్టిన క్రమం, ఇది తండ్రి నీతి. ఈ నీతిలోనికి నేను రావాలి, దాన్ని నేను నెరవేర్చాలి. ఈరోజున దేవుని నీతి నువ్వు నెరవేర్చావా అంటే మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం నీవు పొందితే దేవుని నీతి నెరవేర్చిన వ్యక్తివి. నిన్ను బట్టి దేవుడు ఆనందిస్తాడు. బాప్తిజం పొంది ఆయన యోర్దాను నదిలో నుండి ఒడ్డుకొచ్చిన తర్వాత ఒక పావురము ఆకారము వలె దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది, తండ్రి ఆత్మ. ఆకాశంలో నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనల్ని బట్టి దేవుడు ఆనందించాలి. దేవునికి ఇష్టమైన కుమార్తెలంగా మనం ఉండాలి అంటే మనం దేవుని నీతిని నెరవేర్చాలి. బాప్తిజం పొందకుండా, దేవుని నీతిని మనం నెరవేర్చకుండా దేవునికి ఇష్టమైన కుమార్తెలంగా మనము ఉండలేము. దేవుని ప్రజలంగా ఉండగలం అంతే. ప్రజలు వేరు, కుమార్తెలు వేరు. కుమారునికి అధికారం ఉంటుంది, వారసత్వపు అధికారం ఉంటుంది తండ్రి దగ్గర, ప్రజలకు ఉండదండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అని దేవుడు అంటున్నాడు. నిన్ను గురించి కూడా దేవుడు ఆ మాట పలికితే ఎంత బాగుంటుంది. ఇక్కడ కూర్చుని మనల్ని గూర్చి ఆ మాట పలికితే దేవుడు ఎంత బాగుంటుందండి. పలకగలడా? దేవుడు ఆ మాట పలకాలి అంటే దేవుని నీతిని మనము నెరవేర్చాలి. మనం బాప్టిజం అనుభవంలోనికి మనం రావాలి. పాస్టర్ గారండి మీరు ఏమైనా చెప్పండి, చేస్తాం. బాప్టిజం అంటే కొంచెం ఆలోచించాలి. నేనంటే అసలు దేనికి ఆలోచించాలి? బాప్టిజం తీసుకుంటే మనం ఏమైనా తప్పు చేస్తున్నామా, మంచి చేస్తున్నామా? చెప్పండి. తప్పు చేయడానికి ఆలోచించాలి, భయపడాలి. దేవుని నీతిలోనికి, దేవుని రక్షణలోనికి, దేవుని కృపలోనికి రావడానికి ఎందుకు మనం ఆలోచించాలి? ఎందుకు భయపడాలి? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుని కృపలోనికి నువ్వు రావడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రక్షణలోనికి రావడానికి నీకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ మహిమలోనికి నువ్వు రావడానికి దేవుడు నీకు ఇస్తున్న ఒక మంచి అవకాశం, నీటి బాప్తిజం. దేవునికి స్తోత్ర చెప్దామా? హల్లెలూయా. నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమార్తెని
దేవుని ద్వారా నువ్వు పిలువబడటానికి ఒక గొప్ప అవకాశం అండి, గొప్ప అవకాశం. హానోకు తను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందాడంటండి. ఎలా? అతడు దేవునితో కూడా నడిచాడు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడండి. హానోకుకు భార్య ఉంది, హానోకుకు పిల్లలు ఉన్నారు. తన కుటుంబాన్ని చూసుకుంటా, భార్య బిడ్డలను చక్కబెట్టుకుంటా, కుటుంబాన్ని కట్టుకుంటా 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఒక సంవత్సరంలో 52 ఆదివారాలు దేవునితో నడవలేక ఎన్నో ఆదివారాలు మనం కుంటుపడతా ఉన్నాం. అవునా కాదా? ఏంది అంత సీరియస్గా చూస్తూ ఉన్నారు? 365 రోజుల్లో ఒక 52 రోజులు లేదా 53 రోజులు దేవునితో కూడా నడవడానికి, దేవుని మందిరంలో కనబడడానికి మన వల్ల కావటం లేదు. దానికి మనం చెప్పేది కుటుంబం, పిల్లలు, భార్య, భర్త, బాధ్యతలు, పనులు, ఆర్థిక అవసరతలు, ఎన్నో చెప్తాం. అయితే మనకు ముందు మన పితరులు, భక్తులు దేవునిలో మనకు మాదిరిగా వారు జీవించారు. హానోకు కూడా భార్య బిడ్డలు, కుటుంబాన్ని పోషించుకోవాలి, కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, పిల్లలను చదివించుకోవాలి, వారి భవిష్యత్తు, వారి వివాహాలు, వారి మంచి చెడ్డలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని చక్కబెడుతూనే తన కుటుంబంతో కూడా దేవునితో నడిచినవాడు హానోకు. అందుకనే హానోకు దేవునికి ఇష్టుడై ఉండనని దేవుని దగ్గర అతడు సాక్ష్యాన్ని పొందాడు. మనం దేవునితో కూడా నడిస్తే మనం దేవునికి ఇష్టంగా మారిపోతాం. దేవుని నీతిలోనికి రావాలి, దేవునితో కూడా మనము నడవాలి, దేవునితో కూడా మనం నడవాలి. రోమాపత్రికలు అంటాడు, ఆయన ఆత్మచేత మనం నింపబడితే, పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడితే మనం ఆయన కుమారులంగా, కుమార్తెలంగా మనం మారిపోతామండి. అబ్బా తండ్రి అని ఆయనకు మొరపెట్టుకునేటువంటి ఆ కృపను దేవుడు మనకిస్తాడు, ఆ ధన్యతను దేవుడు మనకిస్తాడు. దేవుని నీతిలోనికి రావటం, దేవునితో కూడా నడవటం, దేవుని ఆత్మతో నింపబడటం, ఈ 3 అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడా, అక్కడ దీర్ఘం తీశాడండి. ఎంత దీర్ఘం తీసి చెప్తా ఉన్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా అని దీర్ఘం తీస్తున్నాడు. మనకిష్టమైన వాళ్ళకి ఏమైనా ఇవ్వడానికి, చేయడానికి మనం మనసు వస్తుందా రాదా? ఖచ్చితంగా మనసు వస్తుంది. మనకి ఇష్టమైనటువంటి పిల్లలకి ఏదైనా కొనిపెట్టడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి, వాళ్ళకు దగ్గరగా ఉండడానికి మనం ఇష్టపడతాం. ఎఫ్రాయిమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జూలై మాసంలో ఈ 2వ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనమందరం కూడా దేవునికి ఇష్టమైన కుమారులంగా, కుమార్తెలంగా మారుదుముగాక. ఆయనకు ముద్దు బిడ్డలంగా మనం ఉందుముగాక. ఈ ఎఫ్రాయిములో దేవుడు ఏం చూశాడు? ఎఫ్రాయిములో దేవుడు ఏం చూశాడు? ఒక 2-3 విషయాలు నేను మీ దృష్టిలోకి తీసుకొని వస్తానండి. ఎఫ్రాయిములో దేవుడు ఏం చూశాడో మనం ఆ మాటలు మనం చదువుకుందాం. 18వ వచనంలో, 19వ వచనంలో కొన్ని మాటలు, అక్కడున్న మాటల్లో కొన్ని భాగాలు నేను మీకు వరుసగా జ్ఞాపకం చేస్తాను. నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా మనసును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను. నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడి తిని, నేను సంగతి తెలుసుకొని తొడ చర్చుకొంటిని. నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను
అవమానము నొంది సిగ్గుపడి తిని. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? ఎఫ్రాయిం పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరు వింటా ఉన్నారు? దేవుడు వింటా ఉన్నాడు. పలకటం అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయటం, విన్నపం తెలియచేయటం. ఎఫ్రాయిము ప్రార్థనలో అతడు పలుకుతున్న మాటలు, ఎఫ్రాయిము దేవుని దగ్గర చేసుకుంటున్న ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఆ ప్రార్థనలో ఎఫ్రాయిము ఏమని పలుకుతా ఉన్నాడు? ఒక 2-3 మాటలు, వాటిని మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఆ 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలు ఒక వరుస క్రమంలో నేను మీకు ఒకదాని తర్వాత ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమంటున్నాడంటే, నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదునని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా. ఎఫ్రాయిం ఏం చేస్తూ ఉన్నాడు? అంగలారుస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఏమంటున్నాడంటే, నీవు నా దేవుడవు, నీవు నన్ను 18వ వచనంలో, నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా దేవుడువైన యెహోవావు. దేవుడుగా, తండ్రిగా తను అంగీకరిస్తూ ఏమంటున్నాడంటే, అయ్యా నీవు నా మనస్సు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఎవరి వైపు? దేవుని వైపు తన మనస్సును త్రిప్పుకోవడానికి దేవుని దగ్గర అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన కూడా ఏదో మామూలుగా చేయట్లేదండి, అంగలారుస్తున్నాడంట. నీవు నా దేవుడువైన యెహోవావు, నీవు నా మనస్సు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును, నీ వైపు నేను తిరుగుదును. నా వల్ల కావట్లా, నీవు నాకు సహాయం చేయి. నా ఆలోచన, నా తలంపులు, నా దేశంతా లోకం వైపు తిరుగుతూ ఉంది. కాదయ్యా, ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఈ లోకం, దాని ఆశలు గతించబోతా ఉన్నాయి. లోకం కాదు నాకు కావలసింది, నాకు నీవు కావాలి. నా మనస్సు నీ వైపు తిరగాలి. నువ్వు త్రిప్పితే నేను తిరగగలను. పరమగీతాల్లో కూడా మనం చూస్తాం, నువ్వు నన్ను ఆకర్షించు, నేను నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదను అంటది షులోమితి తన ప్రియుడైన సొలొమోనుతోటి. దేవుడు ఆకర్షిస్తే మనం దేవుని దగ్గరికి పరిగెత్తి వెళ్ళగలం. దేవుడు తన వైపు మనలను మలుచుకుంటే మనం ఆయన వైపు తిరగగలం. ఎఫ్రాయిము తన వైపు నుండి తాను దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నేను నీ వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను, నీ సహాయము నాకు కావాలి. నా మనస్సును నీవు త్రిప్పు. ఈరోజున ఒక ప్రశ్న, మన మనసు ఎవరి వైపు ఉంది? గెహాజీ తన మనసులో అనుకుంటున్నాడు, ఈ నయోమాను తీసుకొచ్చిన వెండి, బంగారము, దుస్తులు, ధనము, దాని మీద నా యజమానునికి, మా గురువు గారికి మనసు లేకపోయేనే. దేని మీద లేదు ఆయనకు మనసు? నయోమాను తీసుకొచ్చిన వెండి మీద కానీ, బంగారం మీద కానీ, ధనం మీద కానీ, దుస్తుల మీద కానీ ఏమి లేదు, మనసు లేదు. అరే మనసు లేదే, అనవసరంగా పోగొట్టుకుంటున్నాడు. నేను పరిగెత్తుకొని వెళ్ళి వాటిని నేను తెచ్చుకుందును. ఇప్పుడు గెహాజీ దేని కొరకు పరిగెడుతున్నాడు? నయోమాను ఎలీషాకు తీసుకొచ్చిన కానుక ఎలీషా వద్దు అంటే నయోమాను దాన్ని తీసుకొని వెళ్ళిపోతున్న నయోమాను వెంట, నయోమాను రథము వెంట ఆ వెండి కొరకు, బంగారం కొరకు, ఆ దుస్తుల కొరకు పరిగెడతా ఉన్నాడు.
అంటే ఇప్పుడు గెహాజీ మనసు ఎటువైపు తిరుగుంది? నయోమాను దగ్గర ఉన్న వెండి, బంగారము, దుస్తులు, బంగారము, ధనము, దీని మీద గెహాజీ మనసు ఉంది. గెహాజీ మనసు ఉంది. ఈరోజున మన మనసు దేని మీద ఉంది? ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు, నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. నా మనస్సును త్రిప్పయ్యా, నీ వైపు త్రిప్పయ్యా, నీ సన్నిధి వైపు, నీ మాటల వైపు, నీ ముఖ దర్శనము వైపు, నీ పరిచర్య వైపు నా మనసు ఉండాలా. నా మనసు ఉండాలా. మనసు అంట అది నిలవరంగా ఉండదంటండి. మనసు చంచలమైనది, అది ఒక చోట నిలవరంగా ఉండదు. ఓ దైవజుడు అన్నాడు, మనసు అంట కోతి లాంటిదంట. కోతి కూడా ఒక చోట నిలకడగా నిలవరంగా ఉండదు. మనసు కూడా ఒక చోట నిలవరంగా ఉండదు. అందుకనే ప్రభు చెప్పారు, మీ మనస్సు అనే నడుమును మీరు కట్టుకొనుడి అంటాడు. మనస్సు అనే నడుమును మనం ఏం చేయాలా? సత్యం అనే దట్టితో దాన్ని మనం ఏం చేయాలంటే కట్టాలి, నిలవరంగా దాన్ని నిలబెట్టాలి, దేవుని వైపు దాన్ని మనం నిలబెట్టాలి. లోకం మన మనసును ఆకర్షిస్తుంది, లోకం మన మనసును లాగుతుంది. లోకం వైపు తిరగకుండా మన మనసు దేవునిలో నిలకడగా ఉండినట్లుగా మన మనసు అనే నడుమును మనం కట్టుకోవాలి. అప్పుడే దేవునిలో మనం నిలకడగా ఉండగలమండి. దైవజుడైన పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, ఈ మనసును గురించి మాట్లాడుతూ 2 రకాల మనసులు అంటాడు. ఒకటి శరీరానుసారమైన మనసు, ఇంకొకటేమో ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైనటువంటి మనసేమో మనకి మరణాన్ని తీసుకొని వస్తుంది, ఆత్మానుసారమైన మనసేమో మనకి జీవాన్ని తీసుకొస్తుంది. శరీరానుసారమైన మనసు లోకాన్ని కోరుకుంటుంది, ఆత్మానుసారమైన మనసేమో దేవుణ్ణి కోరుకుంటుంది, దేవుని సన్నిధిని కోరుకుంటుంది. కొందరిలో మీరు గమనించండి, మందిరానికి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ లేదండి, ఏందో మనసు రావటం లేదండి. అంటే వాళ్ళలో ఏం మనసు పనిచేస్తుంది? శరీర సంబంధమైన మనసు. వాక్యం వినబుద్ధి కావట్లేదండి. వాక్యం వినబుద్ధి కావటం లేదంటే వాళ్ళ మనసు లోకాన్ని కోరుకుంటుంది. ప్రార్థన చేసుకోలేకపోతున్నానండి, మోకాళ్ళు వేయలేకపోతున్నానండి, ఒక 10 నిమిషాలు కూడా ప్రార్థనలో ఉండలేకపోతున్నానండి, 10 నిమిషాలు కూడా ప్రార్థనలో ఉండలేకపోతున్నామంటే మనసు ఎటువైపు తిరిగింది? లోకం వైపు తిరిగింది. లోకం వైపు నీ మనసు తిరిగింది. వాక్యాన్ని వినలేకపోతున్నావు, దేవుని మందిరం అంటే ఆసక్తి తగ్గిపోయింది, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, పరిచర్యకు సహకరించే ఆ దృక్పథం కూడా నీలో తగ్గిపోతూ ఉంది. కారణం ఏంటంటే నీ మనసు లోకం వైపు తిరిగింది, లోకం వైపు పరిగెడతా ఉంది నీ మనసు. ప్రభు అన్నాడు, నీ మనసు అనే నడుము నీవు కట్టు, నువ్వు దాన్ని కట్టు. ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు దాని కొరకు, అయ్యా నా దేవుడివైనా యెహోవావు నీవు, నా మనసును నువ్వు త్రిప్పితే నేను నీ వైపు తిరుగుతానయ్యా. ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావు మనం ఇలాగా? ఇది పోతా ఉంటుంటే దాన్ని వదిలేస్తాం మనం, తిరుగు నీ ఇష్టం తిరుగు అని. అది దేశ సంచారం చేసి వస్తూ ఉంటుంది. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేసేది ఏంటి చెప్పండి? మనసే కదా. అన్నిటికంటే వేగంగా ప్రయాణం చేస్తాం. మనం ఇక్కడ ఉంటామా? ఇంటికాడ అన్నీ చక్కబెట్టవచ్చు, ఏంటది? అన్నీ చక్కబెట్టి వస్తుంది. మనం మందిరంలో ఉంటాం కానీ మన మనసు ఇంటి దగ్గర చక్కబెట్టే విధానాల మీద ఉంటుందండి. దాన్ని మనం కట్టాలి, దాన్ని కట్టడి చేయాలి మనం. అందుకని ఎఫ్రాయిము అంగలారుస్తున్నాడు తన మనసు విషయంలో, అయ్యా
ఇది లోకం వైపు పరిగెడతా ఉందయ్యా, లోకాశల వైపు పరిగెడతా ఉందయ్యా. అశాశ్వతమైన వాటి కొరకు, అల్పకాలమైన వాటి కొరకు, క్షణికమైన సుఖాల కొరకు పరిగెడతా ఉందయ్యా. వాటి వలన వచ్చే ఆ పర్యవేశనం, ఆ తరువాత అది భయంకరమైన చేదనుభవం. అది గ్రహించటం లేదు, పరిగెడుతుందయ్యా. నీవు త్రిప్పు, నా మనసును నీ వైపు త్రిప్పయ్యా అని చెప్పి ఎఫ్రాయిం అంగలారుస్తున్నాడు. అందుకనే ఎఫ్రాయిం అంటే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన కుమారుడా. కొత్తగా అన్నాడా? చెప్పండి. ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకున్నావా? అయి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అయి కావాలని అన్నీ ప్రార్థన చేస్తాం. పిచ్చి పిచ్చి ప్రార్థనలన్నీ. నిజమైన ప్రార్థన, ప్రభా నా మనసు నీ వైపు తిరిగి ఉండాలయ్యా, నా మనసు నీ వైపు తిరుగునట్లుగా దాన్ని త్రిప్పయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నామా? దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దాం, చెప్దామా? హల్లెలూయా. ఈ రోజున మన మనసు కొరకు మనం ప్రార్థన చేసుకోవాలండి. సామెతలో ఒక మాట ఉంది, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును కట్టడి చేసుకోలేనటువంటి వాడు కూడా అటువంటి వాడేనంట. చూస్తారా ఆ మాట? సామెతల గ్రంథములో ఆ మాట మనం చూస్తామండి. ఇరవై 5వ అధ్యాయం 28వ వచనం, సామెతల గ్రంథం చూడండి. ఒక పురం, దానికి ప్రాకారం లేకపోతే అది పాడైపోతుంది. ఎలా పాడైపోతుంది? శత్రువు ఏ టైంలోనే లోనికి వచ్చేస్తాడు. ప్రాకారము లేక పాడైన పురము ఎట్లాగో తన మనసును అణుచుకొనలేనివాడు, తన మనసును అణుచుకొనలేనటువంటి వాడు కూడా. అదే ప్రభు చెప్పిన మాట, మనసు అనే నడుమును మీరు కట్టండి అని. దాన్ని నువ్వు అణిచిపట్టాలా, మనసును అణిచిపట్టాలా, లేకపోతే నీ జీవితం. బైబిల్లో యాకోబుకు ఒకే ఒక కుమార్తె అండి, దీనా. ఆమెకి ఎంతమంది అన్నలు? 12 మంది అన్నలు. ఓ రోజున కుటుంబాన్ని విడిచిపెట్టి అలా బయటికి సరదాగా వెళ్ళొస్తానండి. వాళ్ళ నాయన వద్దన్నాడు, అమ్మ వద్దంది. లేదు లేదు, ఎప్పుడు ఇంట్లోనేనా, కాస్త అట్లా బయటికి వెళితే ఆ సరదా వేరు, ఆ సంతోషం వేరు అంది. సరదాగా 4 బజార్లు తిరిగిందండి. ఈలోపు ఆ 4 బజార్లో ఒక బజారోడు ఎవడో, వాడు కన్ను దీనా మీద పడింది. తర్వాత ఏం జరిగింది? భయంకరంగా దీనాను వాడు చెరిపేశాడు. చెల్లెలి జీవితం పాడైపోయిందన్న బాధలో యాకోబు కుమారులు ఏం చేశారు? ఆ ఊరి మీద పడి ఊళ్ళో వాళ్ళందరినీ చంపేశారు, నరహంతకులు అయిపోయారు. యాకోబు భయంతో ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. మనస్సును కట్టడి చేయకపోతే ఇదే పరిస్థితి. ప్రాకారము లేని ఆ పాడైపోయిన పురాలు ఎలా ఉన్నాయో, తన మనసును అణుచుకోనలేనటువంటి వాడు పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి. ఒకడికి బుద్ధి పుట్టింది, బెల్షేజర్ అనేటువంటి ఒక రాజుకు బుద్ధి పుట్టింది. ఏమని? వాళ్ళ తాతగారు యెరూషలేము నుండి దేవుని మందిరం నుంచి తీసుకొచ్చిన ఉపకరణాలు ఉన్నాయి చూడండి, వాటిలో మద్యాన్ని పోసుకొని త్రాగాలని వాడికి మనసు పుట్టిందంట. రాజు కదా, ఆలోచన రావటమే తడవు తన సేవకులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వెళ్ళి రాజుగారి యొక్క ధనాగారంలో, వాళ్ళ తాతగారి హయాంలో, నెబుకద్నెజరు హయాంలో యెరూషలేము నుండి తీసుకొచ్చిన దేవుని మందిర ఉపకరణాలు ఏవైతే అతడు భద్రంగా దాచిపెట్టాడో వాటిని వెలుపలకు తీసుకొస్తే వాటిలో మద్యాన్ని పోసుకొని మనోడు తాగాడు. తన ఉపపత్తులు, తన అధిపతులు అందరూ తాగారు. మనసును అణుచుకోలా. చిచ్చి ఇట్లాంటి ఆలోచన వస్తుందేంటి, చిచ్చి ఇట్లాంటి ఆలోచనలు నాలో రాకూడదు కదా
అది దేవుని మందిర ఉపకరణాలు, అవి పరిశుద్ధమైనవి, అవి దైవ సంబంధమైనవి. వాటిలో మధ్యాహ్నం పోయటం ఏందన్న ఆలోచన రావాలి కదా, అణుచుకోవాలా. తీసుకొచ్చి వాటిలో మధ్యాహ్నం పోసుకొని తాగేశాడు. ఏం జరిగింది? తాగుతూ ఉన్నాడో లేదో ఒక అరచెయ్యి ఆకాశం నుండి వచ్చి గోడ మీద సువర్ణాక్షరాలతో రాసింది. ఏమని? మెనే మెనే టెకెల్ ఉఫారెన్స్. అలా వ్రాస్తూ ఉండగానే నవనాడులు ఒక్కసారిగా జీవం చచ్చుబడిపోయింది. బెల్షాజర్కి కుప్పకూలిపోయాడు. ఏం అర్థం కాల, భయభీతుడైపోయాడు. దేశంలో ఉన్న మాంత్రికులను, శకునగాండ్రిని, గారడి విద్య గల వారిని, జ్ఞానులు అందరిని పిలిపించి చదవండిరా బాబు అంటే ఎవరికి అర్థం కాల. అప్పుడు పెద్ద ఆయన అన్నాడు, మీ తాత కాలంలో కూడా ఇట్లాంటిది ఒకటి ఎదుర్కొన్నాడు. అప్పుడు దానియేలు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొస్తే ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆయన చెప్పాడు ఆ దర్శన భావాన్ని. ఆయన్ని పిలిపించును ఆయన అంటే అర్జెంటుగా ఆయన పిలిపించి, నీకు కావలసిన కానుకలన్నీ వెండి బంగారాలు ఇస్తానంటే దానియేలు అన్నాడు, అవన్నీ నీ దగ్గరే పెట్టుకో, నాకు అక్కర్లా, నేను చెప్తానని దాన్ని చదివి బెల్షాజర్కి చెప్పాడు. మెనే మెనే టెకెల్ ఉఫారెన్స్ అనగా లెక్క చూశాడు. నిన్ను త్రాసులో పెట్టాడు, నువ్వు తేలిపోయావు. లెక్కలో నువ్వు తక్కువయ్యావు, త్రాసులో తేలిపోయావు. రాజ్యాన్ని తీసేసి నీ పొరుగువానికి దేవుడు ఇవ్వడానికి ఫైనల్ చేసేసాడు. చచ్చిపోయాడండి. అతని రాజ్యం అతని పొరుగువానికి అప్పగించబడింది. మనసు అణుచుకొనకపోతే అదే మన బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తిగా పిలువబడిన నెబుకద్నెజరు తన మనసును అణుచుకోకపోతే 7 కాలాలు ఏం చేశాడు? అడవిలో గడ్డి మేసాడు. నాది అనుకున్నాడు, నా బలం అనుకున్నాడు, నా తెలివి అనుకున్నాడు, నా జ్ఞానం అనుకున్నాడు, నాది అనుకున్నాడు. ఆహా, నీదా, సరేలే అని చెప్పి దేవుడు గడ్డి తినిపించాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ప్రాకారము లేక పాడైపోయిన పురాలు ఎలా ఉన్నాయో తన మనసును అణుచుకొనిన వాడు కూడా వారి జీవితాలు పాడైపోతాయి. సమాజంలో ఎంతోమందిని చూస్తూ ఉన్నామండి. క్షణికమైన సుఖాలను అణుచుకోలేక అల్పకాల ఆ భోగము వైపు, ఆ సుఖాల వైపు, ఆ సంతోషాల కొరకు పరిగెత్తి ఆ తర్వాత వారి జీవితాల్లో భయానకరమైనటువంటి శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజున ప్రభు మాట్లాడుతున్నారు, ఎఫ్రాయిము దేవునికి ఎందుకు ముద్దు బిడ్డ అయ్యాడు? ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడు ఎందుకు అయ్యాడు? అంగలారుస్తున్నాడు. దేని కొరకంటయ్యా? నా మనసును నీ వైపు త్రిప్పు. దీన్ని అణుచుకోవటం, దీన్ని కట్టడి చేయటం నా వల్ల కావటంలా. ఇది చంచలమైనది, నిలవరంగా ఉండటం లేదయ్యా. పరిగెడతా ఉంది. కొంచెం దీన్ని కట్టడి చేయి ప్రభా, నీ వైపు త్రిప్పు నాయన అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈరోజున మనం కూడా మన మనసు విషయంలో దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. అది ఇష్టం వచ్చినట్టు వెళతా ఉంటే మనం కూడా దాని వెనక మళ్ళీ పడిపోకూడదండి. దాన్ని మనం కట్టడి చేసి దాన్ని మన మనసును మనం అణుచుకొని దేవుని వైపు మనం తిరగాలి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? చెప్దామా ఇంకొకసారి గట్టిగా? చూడండి, అక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పంతొమ్మిదవ వచనంలో ఏమంటున్నాడంటే, నేను తిరిగిన తరువాత పశ్చాత్తాపడి తిని. ఏం పడుతున్నాడంట? పశ్చాత్తాపడుతున్నాను. ఎఫ్రాయిము జీవితంలో ఇంకొకటి ఏంటంటే పశ్చాత్తాపం. ఏంటి చెప్పండి? అది పశ్చాత్తాపం. మన జీవితంలో కూడా పశ్చాత్తాపం ఉండాలి.
టోటలీ మనం నీతిమంతులం పరిశుద్ధులం అయిపోలేదండి. మారు మనసు బాప్తిజం పొందంగానే ఇంక దేవుని బిడ్డలం అయిపోయి మనమేమి ఆకాశం నుండి వచ్చినట్లుగా మనం సంపూర్ణమై అయిపోం. మన దినచర్యలో, మన జీవన ప్రయాణంలో, మన పనులలో, మన జీవితంలో కొన్నిసార్లు ఖచ్చితంగా కొన్ని తొట్టిపాట్లు జరుగుతాయి. అవి కొన్ని తెలిసి జరగచ్చు, కొన్ని తెలియక పొరపాటున జరగచ్చు. కుడి ఎడమలకు తొలగటం కానివ్వండి, తొట్టిల్లవటం కానివ్వండి, పడిపోవటం కానివ్వండి, దృష్టి ప్రక్కకు మరలటం కానివ్వండి, నోరు జారటం కానివ్వండి, అపవిత్రమైన మాటలు ఒక్కోసారి వినటం కానివ్వండి, ఒక్కోసారి అసూయపడటం కానీ, ద్వేషం మనలో పనిచేయటం కానీ, నిష్కారణంగా ఒకవేళ కోపం రావటం కానివ్వండి, ఇట్లాంటి ఒక్కోసారి మన జీవితంలో చోటు చేసుకుంటాం. ఖచ్చితంగా దేవుడు వాటి విషయంలో మరలా వెంటనే దేవుడు మనతోటి ఆయన మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమంది దానిని వాళ్ళ మనస్సాక్షిని ఏం చేస్తున్నారంటే కఠినపరుచుకుంటున్నారు. ఏం చేస్తూ ఉన్నారు? కఠినపరుచుకుంటున్నారు. ఇలా 2, 3, 4 సార్లు నువ్వు కఠినపరుచుకుంటే ఇంకా ఆ తర్వాత ఆ మనస్సాక్షి నీలో పనిచేయదు. ఆ మనస్సాక్షి మృతమైపోద్ది. వాత వేయబడినది మృతమైపోద్ది. ఇంకా దానికి చలనం ఉండదు. ఇంకప్పుడు నీకు మంచేదో చెడేదో కూడా నీకు తెలియదు. ఇక దేవుడు నీతో మాట్లాడటం కూడా ఆయన ఆగిపోతాడు. ఇక అప్పుడు నీకు తెలియదు. ఇక నువ్వు చేసేదే కరెక్ట్ అనుకుంటావు. ఐఎమ్ రైట్, నేను చేసేది కరెక్ట్, నేను వెళ్ళేది కరెక్ట్, నేను మాట్లాడేది కరెక్ట్, నాది కరెక్ట్ అంట. మనది ఎప్పుడు కరెక్ట్ కానీ సామెతల్లో రాయబడింది, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. అంటే వానికి సరైనది అది, కానీ తొదకి ఎక్కడికి తీసుకొని వెళ్ళొద్దు, అది మరణానికి తీసుకొని వెళుతాడు. నీకు నువ్వు కరెక్ట్ అనుకుంటే ఎట కుదురుద్ది? నీ దృష్టిలో నువ్వు కరెక్ట్ అనుకున్నది దేవుని వాక్యం దగ్గర తీసుకొచ్చి పెట్టు. దేవుని వాక్యం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు అది కరెక్ట్. దేవుని వాక్యం అది యాక్సెప్ట్ చేయలేదనుకోండి, దాన్ని ఒప్పుకోలేదనుకోండి, అది కరెక్ట్ కాదు. అంతేకా దాని విషయంలో నువ్వు వెనక్కి రావాలి. పని విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో మన ఆలోచన బట్టి వెళ్ళకూడదు. మన ఇష్ట ప్రకారంగా వెళ్ళకూడదండి. అది వెళ్ళకూడదు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయానికి మనకి ఇష్టంగా అనుకూలంగా ఉంటే ఓకే, ఓటేస్తాం. ఇష్టంగా లేకపోతే, మనకు అనుకూలంగా లేకపోతే ఓటేయం. అబ్బో అంత కరెక్ట్గా ఎవరున్నారులే కానివ్వండి, చూసి చూడనట్టుగా పోవాలన్నట్టుగా మనకి మనమే సర్దు చెప్పుకొని సముదాయించుకొని మనస్సాక్షిని అణిచేసి చంపేసుకొని మొండిగా వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత మన జీవితంలో నష్టాన్ని మనం చూస్తాం. నేను అనుభవించాను, నేను చెప్పగలను. ఓ విషయంలో దేవుడు వద్దు అన్నాడు. కొద్దిగా నేను ఆలోచన చేసి కొంచెం పరిచర్యకి ప్రోత్సాహంగా ఉంటుంది అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ మాటను కొంచెం పక్కన పెట్టి ఒక అడుగు ముందుకు వెళితే ఫైనాన్షియల్గా ఎంత నష్టపోయాను, మానసికంగా ఎంత ఒత్తిడికి గురయ్యాను. ఈ రెండు అట్లా ఉంచి ఇక మరలా దేవుడు మాట్లాడటం మానేశాడు. ఒక 10 రోజులు దేవుని దగ్గర నుంచి ఏ విధమైనటువంటి మాట రాల. ఒకరోజు సాయంకాల సమయంలో మోకాళ్ళ మీద పడి ఏడ్చాను. నీ మాట వినకుండా నేను తప్పు చేశాను, ఆర్థికంగా ఇప్పుడు నేను నష్టపోయాను, మానసికంగా ఒత్తిడి, ఈ రెండు పక్కన పెడితే నువ్వు మాట్లాడతలేదు అన్న ఆ ఫీల్ నేను చచ్చిపోతున్నాను. నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని గొల్లు పెడితే పశ్చాత్తాపడే వారిని ఆయన కనికరిస్తాడండి.
అప్పుడు యెషయా గ్రంథం నుంచి దేవుడు మాట్లాడాడు. యవ్వన కాలపు విడువబడిన భార్యను పురుషుడు తిరిగి రప్పించినట్లుగా నేను నిన్ను రప్పిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ మీద కోపపడ్డాను, నిమిషమే నీ మీద కోపపడ్డాను, నిత్యమైన కృపతో నేను నీకు వాత్సల్యాన్ని చూపుతున్నానని దేవుడు మాట్లాడాడు. అప్పుడు నా హృదయంలో కలిగిన ఆనందం ఇంత అంత కాదండి. అప్పుడే దేవుడు అన్నాడు, ఆ క్రింద వచ్చిన యెషయా గ్రంథంలో, కొంచెం కోపడ్డాను, కొంచెం ఎడంగా వెళ్ళాను, కానీ విడువబడినటువంటి భార్య, యవ్వన కాలపు భార్యను పురుషుడు మరలా దగ్గరికి తీసినట్లుగా నేను నిన్ను దగ్గరికి తీస్తున్నానని దేవుడు మాట్లాడినప్పుడు నేను ఎంత సంతోషించాను. తర్వాత అన్నాడు, నువ్వు గాలివాని చేత కొట్టబడ్డావు, నష్టపోయావు, ఇబ్బంది అయింది, అయితే నీలాంజనములతో నేను నీ కట్టడాలను కడతాను, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. పశ్చాత్తాపంలో దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడుస్తూ ఉండగా దేవుడు చేసిన వాగ్దానం. దేవునికి స్తోత్ర. ఇంటిలో హాల్లో ఆ వాక్యం అక్కడ వుడ్ మీద దాన్ని చెక్కించాను. హౌస్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు చివరిలో హాల్లో వాక్యం ఉండాలని 3 రోజులు ప్రార్థన చేశాను. వాక్యం ఒకటి ఉండాలి, ఇక్కడ ఏం వాక్యం పెట్టాలని 3 రోజులు ప్రార్థన చేస్తే 3 రోజుల తర్వాత, అప్పటికి దాదాపుగా ఒక 8-9 సంవత్సరాలు, అప్పటికి దేవుడు మాట్లాడే ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇదిగో నీలాంఛనములతో నీ కట్టడాలను నేను కడతాను, పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లి నా కృప నిన్ను విడిచిపోదని అప్పుడు నేను నీతో వాగ్దానం చేశాను. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసి దేవుడు అన్నాడు, అది పెట్టు అన్నాడు. అది ఎప్పటికీ ఇక మర్చిపోలేము. మన జీవితాల్లో ఒక్కోసారి మనం తొట్టిల్లుతాం, మాట విషయంలో, చూపు విషయంలో, మన పనులలో, భక్తిలో, కొన్ని విషయాల్లో మనం తొట్టిల్లుతాం. తొట్టిల్లినప్పుడు దేవుడు మాట్లాడతాడు. వెంటనే మనలోనికి ఏం కలగాలి? పశ్చాత్తాపం కలగాలి. దేవుని దగ్గర దాన్ని మనం ఒప్పుకోవాలి. ఎస్, నేను పొరపాటు జరిగిందని అనాలి. మనం ఒప్పుకుంటే దేవుడు మన మీద కనికరపడతాడు. సౌల్లో లేనిది దావీదులో ఉంది ఏంటంటే అదే. సౌలును దేవుడు కోరుకున్నాడు, దావీదును కూడా దేవుడు కోరుకున్నాడు. సౌల్లో కొన్ని బలహీనతలు ఉన్నాయి, దావీదులో కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయండి. సౌలు కంటే కూడా ఎక్కువగా దుష్కార్యం చేసింది దావీదే. కానీ సౌల్లో ఏం లేదంటే పశ్చాత్తాపం లేదు. దావీదులో ఏముందంటే పశ్చాత్తాపం. సౌల్లో పశ్చాత్తాపం లేక దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దావీదు పశ్చాత్తాపాన్ని కలిగిన వాడే దేవుని కృపను శాశ్వత కృపగా మార్చుకున్నాడు. మనమేం పరిపూర్ణ భక్తులం కాదండి, సేవకులను కూడా కలుపుకొని, అంటే నాతో కూడా కలుపుకొని మాట్లాడుతున్నాను. ఒక్కోసారి మన జీవితాల్లో చిన్న చిన్న పొరపాట్లు, చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, తెలిసి కానివ్వండి, తెలియక కానివ్వండి, జరిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుండగా మన హృదయంలో ఏం కలగాలి? పశ్చాత్తాపం. ఎస్ ప్రభా, ఇదిగో నేను చేశాను. దావీదు అదే అన్నాడు, నీ ఎదుట నేను నీకు విరోధంగా పాపం చేసి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుట కనపడుతుందయ్యా, కాదని నేను ఎలా అనగలను? కడుగు, ఈ సోపుతో నన్ను హిమము కంటే నన్ను తెల్లగా చేయనాయన. నీ రక్షణ ఆనందాన్ని తీసివేయి మాకయ్యా, నీ ఆత్మను నా దగ్గర నుండి తీసివేయి మాకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయి మాకయ్యా. తప్పు జరిగింది కాదనడం లేదు, నేను ఒప్పుకుంటున్నానని గుండెలు బాదుకొని ఏడ్చాడండి. కన్నీరు విడుస్తూ ఉన్నాడు, తన పాపపు పడక కొట్టుకొని పోవునట్లుగా. అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం ఎవరిలో ఉంటుందో వారిని దేవుడు ఇష్టపడతాడు. సౌలును దేవుడు అలా పక్కకు నెట్టేశాడంట, దావీదునేమో అలా తన కౌగిల్లోనికి తీసుకున్నాడు. కారణం ఏంటి?
దావీదులో పశ్చాత్తాపం ఉంది, సౌల్లో ఏమి లేదు, పశ్చాత్తాపం. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు ఆహా అంటుంటారండి. వాక్యం అది రెండంచుల వాడి అయిన ఖడ్గం. అది హృదయాన్ని తాకుతూ ఉంటే, హృదయాన్ని అది తాకుతూ ఉంటే మన గుండెల్లో నుండి ఏం రావాలంటే పశ్చాత్తాపం రావాలి. మేడగదిలో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అన్య భాషలు మాట్లాడుతుండగా అక్కడ ఉన్న వారందరూ వచ్చేసారు. ఆ ప్రాంత ప్రజలందరూ, ఏంటి వీళ్ళు ఏమైనా క్రొత్త మద్యాన్ని సేవించారా, ఏంటి ఇలా మాట్లాడుతున్నారని. అప్పుడు పేతురు గారు లేచి దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించాడు. ప్రభువారి శిలువ మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తే ప్రజలు వేలాదిగా ముందుకొచ్చి గుండెలు బాదుకుంటా ఉన్నారు. అయ్యలారా, ఇప్పుడు మేమేమి చేయాలి? యేసును సిలువ వేసింది మా పాపమే, కొరడాలతో గాయపరిచింది మా పాపమే, ఆ నిరపరాధి రక్తాన్ని చిందించింది మేమే, ఆయన సిలువ వేసి చంపింది మేమే. అయ్యో మా పాపమే ఆయన సిలువ వేసింది, ఇప్పుడు మేమేమి చేయాలి అని వారు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నారు. అయ్యలారా, మేమేమి చేయాలి? వాక్యం హృదయాన్ని తాకితే ఆ మాటలు మన హృదయంలో నుండి రావాలి. ఇప్పుడు నేనేమి చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఒప్పుకోలు. నువ్వేం చేయాలో దేవుడు చెప్తాడు. ఆ ఒప్పుకోలు నీలో వస్తే, హల్లెలూయా, నువ్వు ఏది విడిచిపెట్టాలో, నువ్వు ఎలా నడవాలో, నీ గమ్యం ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో ఆయన చేపట్టి నిన్ను నడిపిస్తాడు. ఆయన ఎఫ్రాయిము దేవునికి ఇష్టమైన కుమారుడు కొత్తగా అయిపోయాడా? చెప్పండి. అతడు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజున మనం కూడా ఏమవ్వాలి చెప్పండి? పశ్చాత్తాపడాలి. ఒకటి, మన మనస్సును మనం అణుచుకోవాలి, మన మనస్సును మనం కట్టడి చేయాలి, మన మనస్సును దేవుని వైపు మనము త్రిప్పాలి. రెండు, మనం పశ్చాత్తాపడాలి. మన జీవితాల్లో జరుగుతున్న పొరపాట్లు ఏవైతే ఉన్నవో, తొట్టిపాట్లు ఏవైతే ఉన్నవో వాటిని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, పశ్చాత్తాపడితే మరలా ఆ పాపం జోలు మనం పోవండి. నిజంగా పశ్చాత్తాపడితే ఆ పాపం జోలు మనం పోం. అదే యోహాను అంటాడు, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు. అంటే పశ్చాత్తాపం నిజంగా నీలో కలిగితే, ఒక తొట్టిపాటు, ఒక పాపం, ఒక బలహీనతను బట్టి నువ్వు దేవుని దగ్గర ఏడిస్తే అది మరలా చేయడానికి నీకు మనసు రాదు. దానికి కొంచెం ఎడంగా ఉంటావు, దూరంగా ఉంటావు, జాగ్రత్త పడతావు. దానిలోనికి మరలా వెళ్లకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేసుకుంటావు, అవసరమైతే ఉపవాసం ఉంటావు, దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు. ఇవి జరుగుతాయి. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరలా నువ్వు దానిలోనికి వెళ్ళవు. మరలా వెళ్తున్నావంటే కుక్క తన వాంతికి వెళ్ళినట్టు, అంతే కదా. ఇంకా అప్పుడు పశ్చాత్తాపం ఎక్కడుంది? నీ మనస్సు కఠినమైపోయింది, మనస్సాక్షి వాతవేయబడింది, దేవుని ఆత్మ నీలో పని చేయటం లేదు. ఈ విషయాన్ని గమనించాలి. మూడవదిగా ఎఫ్రాయిములో ఏముంది చూద్దాం. 18వ వచనం అంటున్నాడు, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. ఏమంటున్నాడు చెప్పండి? లోబడుచున్నాను. నువ్వు ఒక దెబ్బ కొడితే నేను నీకు లోబడుతున్నాను, నువ్వు శిక్షిస్తే నేను నీకు లోబడుతున్నాను. అంటే దేవుడు ఒక దెబ్బ కొట్టినా నువ్వు నన్ను ఎందుకు కొట్టాలని తిరుగుబాటు చేయటంలా ఏం చేస్తున్నాడు? లోబడుతున్నాడు. దేవుడు ఏదైనా మన బలహీనతల విషయంలో మనల్ని సరి చేయడానికి ఒక దెబ్బ కొడితే మనం ఏమవ్వాలి? నిజంగానేనా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఓ దెబ్బ కాదు, ఒక మాట గట్టిగా హెచ్చరిక వచ్చింది అనుకోండి, లోబడగలమా? లోబడితే మనకి మించిన ధన్యులు ఇంకొకరు లేరండి.
యాకోబును దేవుడు సరిసి కొట్టాడంట. తొడగూడు వసిలింది, అయినా వదిలిపెట్టలా. నువ్వు కాకపోతే ఇంకా మాకు వేరే దారి లేదా, వేరే మార్గం లేదా, వేరేది లేదా అని వెళ్ళిపోయాడా? ఒక రాత్రి అంతా నీ పాదాలు పట్టుకుని పెనుగులాడుతుంటే ఇంత దెబ్బ కొడతావు అన్నాడా యాకోబు దేవుణ్ణి? ఎందుకు కొట్టాడు? దెబ్బ పడితే బుద్ధి వచ్చింది. కొంతమందికి చెప్తే వింటారు, కొంతమందికి దెబ్బ పడితే బుద్ధి వస్తుంది. యాకోబుకి దెబ్బ పడింది, తొడగూడు వసిలిందంట, అయినా కూడా వదిలిపెట్టలా. నాకు నువ్వే కావాలి. ఒక దెబ్బ దేవుడు ఒకవేళ మనల్ని కొట్టినా దానికి మనం ఏమవ్వాలి చెప్పండి? లోబడాలి. లోబడుటలో గొప్ప దీవెన ఉందండి. లోబడుటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఏమన్నాడంటే, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అన్నాడు. లోబడితే వస్తుంది. ఆయన వస్తే ఎర్ర సముద్రం పాయలవుతుంది, మారా మధురం అవుతుంది, ఆకాశం నుండి అవసరమైతే మన్నా కురుస్తుంది, బండ నుండి నీళ్లు వస్తాయి. శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడు, మనకు విజయాన్ని అంటగడతాడు. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆయన మనతో వస్తే. ఆయన మనతో రావాలంటే మనము లోబడాలి. ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమవ్వాలి? లోబడాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. ఇది ధర్మమే. ఇది భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులగున్నట్లుగా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి. వారికి మీరు తల్లిదండ్రులకు లోబడితేనే భూమి మీద దీర్ఘాయుష్మంతులు అంట. మరి దేవునికి లోబడితే, భార్యలారా మీ భర్తలకు లోబడండి. భార్య భర్తకు లోబడగలిగితే భర్త ప్రేమను పొందగలదు. స్తోత్రం చెప్పండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఏందండి అని కొంచెం మాటలు విసిరారనుకోండి, వాళ్ళేం విసురుతారు? తలుపు చాటున్న కుక్కను కొట్టే కర్రని విసురుతారు. వీపు అంటదంట ఆడోళ్ళని, నీకు దండం పెడతాని. నోటితో అంటదంట, కథ జాగ్రత్తగా ఉండవే మీ ఆయన దగ్గర. ఎందుకని? జారేది నువ్వు, సరిసి బాధేది నన్ను. కథ తొందరపడ మాకమ్మ అని బతులాడుకుంటుందంటే ఈపి. ఆయన ఈ నోరు వినదో. భార్య భర్తకు లోబడగలిగితే భర్త ప్రేమను పొందగలదండి. ఒక భార్య భర్తకు లోబడితేనే అంత ప్రేమ భర్త దగ్గర నుంచి పొందగలిగితే, నువ్వు దేవునికి లోబడితే ఇంకెంత ప్రేమ నువ్వు పొందగలవు దేవుని దగ్గర. దాసులారా మీ యజమానులకు మీరు లోబడండి, మీ పై అధికారులకు మీరు లోబడండి. దేవుని వాక్యం చెప్తా ఉందండి. మనం లోబడాలి. లోబడుటలో గొప్ప ఆశీర్వాదము. దెబ్బలు కొట్టిన ఎఫ్రాయిము లోబడ్డాడంట. లోబడుచున్నాను అన్నాడు, అంతేకా. ఇవి చూసే ఎఫ్రాయిము అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, రాబో దినముల యందు నీకు మేలు కలుగుతుంది. రాబో దినముల యందు నీకు మేలు కలుగుతుంది. నీ దగ్గర నుండి చెదిరిపోయిన నీ పిల్లలు, నీ జనులు, నీ సాంపత్యము, నీ సంతోషము, సమాధానము, ఆర్థిక వనరులు ఏవైతే నీ చేయి లేదా నీకు దూరమైనయో వాటన్నిటిని మళ్ళా నేను నీ దగ్గరకు సమకూరుస్తాను. రాబో దినములందు నీకు మేలు కలుగుతుంది. ఎఫ్రాయిం నాకు ఇష్టమైన
కుమారుడు, నా ముద్దు బిడ్డ, నీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్ర. ఎఫ్రాయిముకే కాదు, ఈ మాసంలో మనకు కూడా దేవుడు మేలు చేయబోతా ఉన్నాడు. ఎంతగా? రెండంతలుగా ఆయన మనకు దయచేస్తాడు. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడ తలలు వంచండి, కళ్ళు మూయండి. నాకు ఇష్టమైన కుమారుడా ఎఫ్రాయిం, నా ముద్దు బిడ్డ అని ఎఫ్రాయింను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తన మనస్సు దేవుని వైపు త్రిప్పుకున్నాడు. దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని శిక్షకు ఎఫ్రాయిం లోబడతా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో రానున్నటువంటి దినాలలో మనం మేలును చూడాలి. రెండంతలుగా దేవుని దగ్గర మనం మేలు పొందుకోవాలి. రెండంతలుగా మనం దీవించబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మీరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు తిరిగే ప్రయత్నం కూడా చేయమాకండి. కళ్ళు మూసుకొని కొద్ది సమయం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అవును కదా, నా మనస్సును నేను కట్టడి చేసుకోవాలి. నా జీవితంలో జరుగుతున్న పొరపాట్లు ఏవైతే ఉన్నావో వాటి విషయంలో నేను పశ్చాత్తాపడాలి. ఎఫ్రాయిం పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. అయ్యా ఈ తొట్టిపాటు జరిగిందయ్యా, ఈ పొరపాటు జరిగింది ప్రభా, నేను సరి చేసుకుంటాను, దిద్దుకుంటానయ్యా, నేను మళ్ళా వెనక్కి వస్తాను, నాకు నీ కృప కావాలయ్యా, నీ కృప కావాలి తండ్రి, నీ తోడు నాకు కావాలి ప్రభా. పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడిన వారిని ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఈరోజు నువ్వు కన్నీరు విడవగలిగితే, పశ్చాత్తాపడగలిగితే రాబో దినాల్లో నువ్వు మేలును చూస్తావు. రాబో దినాల్లో మేలును చూస్తావు. నువ్వు చెదిరిపోయిన నీ జీవితంలో నీ ఆర్థిక వనరులు మరలా సమకూర్చబడతాయి. నీ పిల్లలు సమకూర్చబడతారు. నీ సాంపద్యము సమకూర్చబడుతుంది. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి నువ్వు మరలా పొందుతావు. నీకు మేలు కలుగుతుంది. మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. కరుణ కటాక్షాలు నీకు కిరీటంగా పెట్టబడతాయి. ప్రార్థించి ప్రభువుని అడుగయ్యా, తండ్రి 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 నీ నీతిలోనికి నేను వస్తానయ్యా, బాప్తిజం పొందుతాను ప్రభా, బాప్తిజం పొందుతానయ్యా, రక్షణ పొందుతాను తండ్రి, రక్షణ పొందుతానయ్యా, రక్షణ పొందుతాను ప్రభా, మారు మనసు పొందుతానయ్యా, బాప్తిజం పొందుతాను తండ్రి. దేవా, నాకు ఒక సమయాన్ని మీరు ఇచ్చారు, మీకు వందనాలు తండ్రి. నీకు దూరంగా నేను ఉండనయ్యా. నా జీవితంలో ఎన్నో మీరు మేలు చేశారు, ఎన్నో ఉపకారాలు చేశారు తండ్రి తండ్రి తండ్రి. మీకు వందనాలయ్యా, మీకు వందనాలు. ప్రార్థన మౌనంగా ఉండటానికి కాదు నేను ఈ మాటలు చెప్తుంది. నువ్వు ప్రార్థన చేసుకోవాలి దేవుని దగ్గర. వ్యక్తిగతంగా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలని సమయాన్ని నేను మీకు ఇస్తా ఉన్నాను, సమయాన్ని ఇస్తా ఉన్నాను. ఎఫ్రాయిం 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 దేవునితో అంటున్నాడు, నీవు నా దేవుడివైన యెహోవావు, నీవు నా మనస్సును నీ వైపు త్రిప్పు, నా మనస్సు నీ వైపు త్రిప్పయ్యా, నా మనస్సు నీ వైపు తిరగాలి తండ్రి, లోకం వైపు కాదయ్యా, క్షణికమైన సుఖాల వైపు కాదు ప్రభు, నా మనసు నీ వైపు తిరగాలయ్యా. త్రిప్పండి నాయన, త్రిప్పండి ప్రభు. నాలో పశ్చాత్తాపం తండ్రి మీరు చూడాలి తండ్రి. నా మనసును కఠినపరుచుకోకూడదు, మనస్సాక్షిని నేను వాత వేసుకోకూడదు ప్రభు. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయం కదిలించబడాలి. దావీదు వలె ప్రభువా నేను పశ్చాత్తాపపడాలి తండ్రి. అయ్యా అయ్యా, నీ శిక్షకు నేను లోబడే బిడ్డగా ఉండాలి ప్రభు. తిరుగుబాటు నేను చేయకూడదు నాయన, తిరుగుబాటు చేయకూడదు, తిరుగుబాటు నేను చేయకూడదు ప్రభు.
తిరుగుబాటు నేను చేయకూడదు నాయనా. తిరుగుబాటు నాలో నుండి తీసివేయండి నాయనా, తీసివేయండి ప్రభా. నీకు ఇష్టమైన కుమారుడిగా నేను ఉండాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలయ్యా, నీకు ఇష్టమైన కుమార్తెగా నేను ఉండాలి తండ్రి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలయ్యా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా. యేసు రక్తము చేత కడగబడిన వ్యక్తివి నీవు దేవుని సొత్తు, నీవు దేవుని సొత్తు, దేవుని సొత్తు. అందరము కలిసి మనము
మార్చబడిన రక్తం. రక్తముచే కడుగబడినందున అందరం ఒకసారి మన చేతుల ఆకాశము తట్టెత్తి చెప్దామా? యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ మీ సన్నిధిని నా హృదయ సీమ హర్షిస్తా ఉందయ్యా. నా హృదయము మీ సన్నిధిలో ఉప్పొంగుతా ఉంది. మీతో మాకున్నటువంటి సహవాసం
హర్షించెను నా హృదయ సీమా. వెండిని బట్టి కాదు నాయన, బంగారమును బట్టి కాదు నాయన, వెలగల వస్త్రాలను బట్టి కాదు ప్రభు, మంచి భోజన పదార్థాలను బట్టి కాదు నాయన, మీ సన్నిధిని బట్టి నా హృదయం హర్షిస్తా ఉంది. మీ నామమును బట్టి నా హృదయం హర్షిస్తా ఉంది. నా కొరకు చిందించబడిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన మీ రక్తమును బట్టి నాయన నా హృదయం హర్షిస్తా ఉందయ్యా. నా కొరకు మీరు ప్రాణమును బలిగా అర్పించినారయ్యా. దేవా మీకు వందనాలు, వందనాలు. హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. అవునయ్యా, అవును తండ్రి, మీ రక్తముతో నన్ను మీరు కడిగారు ప్రభువా. నీ సొత్తుగా చేసుకున్నారయ్యా, నీ బిడ్డగా చేసుకున్నారయ్యా, నీ కౌగిల్లోనికి తీసుకున్నారు. రక్తం రక్తం రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు కడుగబడినందున. యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, 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 కడుగబడి. హర్షించెను నా హృదయ సీమా, హర్షించెను నా హృదయ సీమా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు మీకు వందనాలు. నీకు ఇష్టమైన కుమారులంగా, నీకు ఇష్టమైనటువంటి కుమార్తెలంగా ఉండునట్లుగా కృప చూపండి అయ్యా. కృప చూపండి తండ్రి, కృప చూపండి అయ్యా. రాబో దినాలలో మేలు కలుగుతుందని మీరు చెప్పారు దేవా, మీకు వందనాలు. రాబో దినాల్లో మేము మేలు పొందినట్లుగా, మేలుతో మా హృదయాలు తృప్తిపరచబడినట్లుగా తండ్రి, మా మనస్సును అణుచుకొని, మా మనస్సును కట్టడి చేసుకొని, మా మనస్సును నీ వైపు నాయన మేము త్రిప్పుకోవడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో పశ్చాత్తాపడుతూ, మీ శిక్షకు లోబడుతూ మా జీవితాలు మీ సన్నిధిలో కట్టుకోవడానికి సహాయం చేయండి. ఈ దినాన్ని మీ సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నిశ్చయముగా రాబో దినాలలో నీ బిడ్డలకు, నీ ప్రజలకు మీరు మేలు కలగ చేయండి. మేలుతో వారి హృదయాలు మీరు తృప్తిపరచండి. దీవించి మహిమ పొందండి. యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్.